Friends. Uh, Hi friends, good evening. Uh, Today we are going to learn about topic of 10th class CBSE, that is excretion topic. We will complete in within 10 minutes entire the syllabus, all of the excretion whatever there in the NCERT book. As per the NCERT book, we will cover this. Okay, can we start? Okay, now. సో సైమల్టేనియస్గా తెలుగు ఇంగ్లీష్లో రెండు రాగాలు చెప్తా. ఓకే, సో నా కమింగ్ టు ద ఎక్స్క్రీషన్. సింపుల్గా ఎక్స్క్రీషన్ అంటే మీరు ఈ టాపిక్ దాకా వచ్చారనంటే ఎక్స్క్రీషన్ అనేది మీకు ఎందుకు ఒక లైఫ్ ప్రాసెస్లలో ఒక వన్ ఆఫ్ ద ఫంక్షన్ అని మీకు తెలుసు. సో ఎక్స్క్రీషన్ అనేది ఏంటిది అంటే సింపుల్గా ఒక చిన్న లైన్ డెఫినేషన్ ఎక్స్క్రీషన్కి ఇవ్వాలంటే ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఆర్ మన బాడీలో ఫామ్ అయిన వేస్ట్ మెటీరియల్ అన్నిటినీ ఎలిమినేట్ చేయడం, వాటిని ఎక్స్క్రీషన్ అని అంటాం. సరే, ఎక్స్క్రీషన్ అనే టాపిక్ని ఏ ఆర్గనిజమ్స్లల్లా అంటే ఈ ప్రాసెస్ ఎక్కడ ఏ ఆర్గనిజమ్స్లలో జరుగుతుంది? ఒకటి యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్లలో ఎగ్జాంపుల్గా చదువుతాం, అది అమీబా. ఇంకొకటి ప్లాంట్స్, ఇంకొకటి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వీటికి ఎగ్జాంపుల్స్గా చదువుతాం. ఎక్స్క్రీషన్ అంటే అర్థమైంది. ఫస్ట్ అమీబాలో చూద్దాం. అమీబాలో ఏమవుతుంది? అమీబా అనేది ఒక యూనిసెల్యులార్ ఆర్గనిజం. దాని వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎనీ వేస్ట్ మెటీరియల్, దాన్ని ఎగ్జోసైటోసిస్ ఆర్ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ నుంచి అమీబా ఎక్స్క్రీట్ చేస్తుంది. దానికి వద్దనుకున్న కార్బన్ డైఆక్సైడ్ని డిఫ్యూజన్ అనే ప్రాసెస్, అది అమీబా గురించి. సో సింపుల్ అమీబాది అయిపోయింది. కొద్దిగా హయ్యర్ ఆర్గనిజమ్స్లో చూస్తే ప్లాంట్స్లల్లో 3 టైప్స్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అనేది కనిపిస్తుంది. ఒకటి గ్యాసియస్ వేస్ట్, ఇంకొకటి సాలిడ్ వేస్ట్, ఇంకొకటి లిక్విడ్ వేస్ట్, అదే వాటర్. ఓకేనా? సో ఈ గ్యాసెస్ వేస్ట్లల్లో ప్లాంట్కి కావాల్సిన అవసరం లేని గ్యాస్ ఏంటంటే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ని అది ఎలిమినేట్ చేస్తుంది. వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పిరేషన్. పర్ డేకి ప్లాంట్ యూజ్ చేసుకునేది 1%, రిమైనింగ్ 99% అనేది అవుట్ సైడ్కి పంపించేస్తుంది. సో ఆ ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ కొన్ని సాలిడ్ ఆర్ సెమీ సాలిడ్ జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి సెకండరీ మెటబలైట్స్ అని అంటాం. ఆ సెకండరీ మెటబలైట్స్ని సెకండరీ జైలం లోపట స్టోర్ చేసుకుంటుంది. ఆర్ డెడ్ టిష్యూస్ ఆర్ లీవ్స్ అనే ప్లేసెస్కి పంపించి స్టోర్ చేసేసుకుంటుంది. ఆర్ లీఫ్ వెన్ ఫాల్ అయిపోయినప్పుడు అవి ఎలిమినేట్ అయిపోతాయి. ఇది స్టోర్. అండ్ ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇట్ సెండ్స్ ద వేస్ట్ మెటీరియల్ ఇన్ టు ద సాయిల్ ఆల్సో సమ్ కేసెస్ అని ఎన్సీఆర్టీలో ఒక లైన్ ఉంటుంది. అది కూడా కొన్నిసార్లు ట్రూ. సరే, అయిపోయింది. హ్యూమన్ బీయింగ్స్ గురించి, ఎనిమల్స్లల్లా హ్యూమన్ బీయింగ్స్ గురించి ఎగ్జాంపుల్గా నేర్చుకుందాం. హ్యూమన్ బీయింగ్స్లల్లా ఎక్స్క్రీషన్ ఎట్లా జరుగుతుంది? ఆ సిస్టమ్ పేరు ఏం పేరు అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్స్లల్లా 4 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ కిడ్నీ, సెకండ్ యురేటర్, థర్డ్ యూరినరీ బ్లాడర్, తర్వాత యురేత్రా. ఈ 4 పార్ట్స్. కిడ్నీ అంటే ఏముంది? ఒక పేర్ ఆఫ్ కిడ్నీ ఉంటాయి, అంటే 2 కిడ్నీస్ ఉంటాయి మన బాడీలో. అవి అబ్డామినల్ అంటే మన స్టమక్కి పార్ట్ని, ఏదైతే మన లంగ్స్ ఉన్న పార్ట్ని అబ్డామన్ అంటాం. లోవర్ అబ్డామన్ బిలో ద స్టమక్ దగ్గర ఉండే 2 ఆర్గన్స్ని కిడ్నీస్ అంటాం. ఈ కిడ్నీస్ లోపల ఎలాంటి సెల్స్ ఉంటాయి? నెఫ్రాన్స్ అనే సెల్స్ ఉంటాయి. అవి ఈచ్ కిడ్నీలు ఎన్ని ఉంటాయి? 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఎన్ని మిలియన్? 1 మిలియన్ అంటే 10 lakhs ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. అందుకోసమే దీన్ని ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని అంటాం. ఓకే, సో దాని తర్వాత కిడ్నీ అనేది దేనికి జాయిన్ అయితే ఈ 2 కిడ్నీస్ ఒక బయటకు చిన్న ట్యూబ్ లాగా ఉంటాయి. ఈ ట్యూబ్సే జాయిన్ అయితే ఆ ట్యూబ్ని ఏమంటాం? యూరేటర్ అంటాం. ఆ యూరేటర్స్ అనేటి మస్కులార్ ట్యూబ్స్. ఆ మస్కులార్ ట్యూబ్స్ యూరిన్ని టువర్డ్స్ ద యూరినరీ బ్లాడర్కి క్యారీ చేస్తాయి. ఇక్కడికి వస్తుంది ఫైనల్గా. ఆ యూరినరీ బ్లాడర్కి చేసే ఈ ట్యూబ్స్ని యూరేటర్స్ అంటాం. నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ అనేది ఒక మస్కులార్ ఆర్గన్. అది అందులో ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటాయి, 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇన్వాలంటరీ మజిల్స్ ఉన్న అవి దాని దగ్గర స్పెంచర్ ఉంటుంది. అందులో ఎంత స్టోర్ చేసుకుంటుంది ఎట్ ఏ టైం అని అంటే 400 ml నుంచి 700 ml మాక్సిమం కెపాసిటీ స్టోర్ చేసుకుంటారు. ఓకే, కానీ పర్ డేకి ఎంత మనం ఎక్స్క్రీట్ చేస్తామని అంటే 1 to 2 లీటర్స్ పర్ డే. 1 to 2 లీటర్స్ పర్ డేకి మనం ఎక్స్క్రీట్ చేస్తాం. ఓకే, పర్సన్ యొక్క వాటర్ ఇంటేక్ బట్టి ఆ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే, కానీ నెక్స్ట్ ఇక్కడ నుంచి బయట బాడీకి ఎట్లా ఎక్స్క్రీట్ చేస్తాం? ఆ పార్ట్ పేరు ఏం పేరు అంటే అది యురేత్రా అనేది పార్ట్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి: కిడ్నీ, యూరేటర్, యూరినరీ బ్లాడర్,
యురేత్రా. ఫీమేల్స్లలో యురేత్రా అనేది స్మాల్ ఉంటుంది, మేల్స్లలో యురేత్రా అనేది లాంగ్ ఉంటుంది. సో స్మాల్ అండ్ లాంగ్, షార్టర్, లాంగర్. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్స్. కిడ్నీ ఏం చేస్తుంది? 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఒకటి రిమూవల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, ఇంకోటి బ్యాలెన్సింగ్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ బ్యాలెన్స్. దాన్ని ఆస్మో రెగ్యులేషన్ అంటారు. బ్యాలెన్సింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ని ఎలిమినేట్ చేయడం ఒక ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్ ఆస్మో రెగ్యులేషన్. క్లియర్? దాని తర్వాత కిడ్నీకి ఫంక్షనాలిటీ ఏమని చెప్పిన? నెఫ్రాన్ అని చెప్పిన. నెఫ్రాన్ అనేది ఒక ట్యూబ్యులార్ స్ట్రక్చర్. నెఫ్రాన్ అనేది ట్యూబ్యులార్ స్ట్రక్చర్. ఈ పార్ట్ని, ఈ టాపిక్ని బాగా కాన్సన్ట్రేట్గా మిస్ కాకుండా ప్రతి లైన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ నెఫ్రాన్ అనేది మన బాడీ లోపల ఉన్న నెఫ్రాన్ అనేది 2 పార్ట్స్గా డివైడ్. ఫస్ట్ పార్ట్ పేరు మాల్పిజియన్ కార్పస్యూల్, సెకండ్ పార్ట్ పేరు రీనల్ ట్యూబ్యూల్. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే దీనిలోనే ఫంక్షన్స్ ఉంటే అది గుర్తుపెట్టుకోవడానికి. మాల్పిజియన్ కార్పస్యూల్ అనేది 2 పార్ట్స్, ఏ ఒకటి, బి ఒకటి. ఏ అనేది పార్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ పార్ట్ అనేది మాల్పిజియన్ కార్పస్యూల్. ఓకే, ఇక్కడున్న ఈ పార్ట్ని మాల్పిజియన్ కార్పస్యూల్ అని అంటాం. ఓకే, మాల్పిజియన్ అందులో ఉన్నది గ్లోమరూలస్. ఈ పార్ట్ ఏదైతే హైలైట్ చేసినాను ఇక్కడ గ్లోమరూలస్. ఎందుకంటే ఇదే బ్లడ్ వెజిల్స్ ఆ బ్లడ్ అనేది ఇళ్ళకి ఎంటర్ అవుతుంది. ఆ బ్లడ్ నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది ఫిల్టర్ చేస్తుంది. దాని పేరు ఏం పేరు? గ్లోమరూలస్. ఆ గ్లోమరూలస్ ఎలా సిచ్యువేట్ అయ్యి ఉంది? ఒక కప్ లాంటి షేప్ది, సి షేప్ది బౌమన్స్ క్యాప్సిల్ అనే పార్ట్లా ఉంది. ఓకే, సో ఇవి రెండింటిని కలిపి ఏమంటున్నాం? మాల్పిజియన్ కార్పస్యూల్ అంటాం. ఓకే, సెకండ్ పార్ట్ పేరు ఏం పేరు? అది రీనల్ ట్యూబ్యూల్, కిడ్నీ ట్యూబ్యూల్ అని అర్థం. రీనల్ ట్యూబ్యూల్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది, ఏ, బి, సి. ఏ అనేది ఏంది? పిసిటి. అంటే ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇగో ఈ వరకల ఇదాన్ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ అంటే ఏం లేదు, ఈ ట్యూబ్ అనేది దీనికి దగ్గర ఉంది కాబట్టి ప్రాక్సిమల్, జిగ్జాగ్ ఉంది కాబట్టి కన్వల్యూటెడ్, ట్యూబ్ కాబట్టి టి, పిసిటి. ఓకే, దాని తర్వాత ఇది లూప్ ఆఫ్ హెన్లీ లాగా జాయిన్ అయింది. లూప్ ఆఫ్ హెన్లీ అంటే లూప్ లాగా ఉంది. ఓకే, డిసిటి అంటే ఏంది? ఈ ట్యూబ్ అనేది దీనికి దూరం ఉంది కాబట్టి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ అంటే దూరం, కన్వల్యూటెడ్ అంటే కాయిల్డ్ ట్యూబ్ అది. ఓకే, ఈ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ పోయి ఒక లాంగ్ ట్యూబ్ కి జాయిన్ అవుతుంది. ఆ లాంగ్ ట్యూబ్ పేరే సిడి, కలెక్టింగ్ డక్ట్. అట్లా ఇంకొక నెఫ్రాన్ ఇవన్నీ నెఫ్రాన్స్ కలిసి కలెక్టింగ్ డక్ట్ కి జాయిన్ అవుతాయి. అన్ని కలెక్టింగ్ డక్ట్స్ జాయిన్ అయ్యి బయట కిడ్నీ బయట నుంచి యూరేటర్ లాగా ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీ లోపల ఇంకో 2 పార్ట్స్గా డివైడ్ అయింది, అది అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. అసెండింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇది ట్యూబ్ని కింది కొద్దిగా నేను డయామీటర్ తగ్గిస్తున్నా, అవునా? సో ఇది డయామీటర్ తగ్గిస్తే ఏమైతుంది? యాజ్ గ్రాడ్యువల్లీ గోయింగ్ డౌన్ ఏమైతుంది? డిక్రీజ్ అవుతుంది. సో డిసెండింగ్ అని అన్న. ఒకవేళ మీదికి డ్రా చేసేటప్పుడు నేను ఏం చేస్తా? ఇంక్రీజ్ చేస్తా డయామీటర్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా. సో అది ఏమైతుంది? ఇంక్రీజ్ అవుతుంది, అంటే లో నుంచి హై అవుతుంది. సో డయామీటర్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్. సో అనేది అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. సో డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ పర్మియబుల్ టు వాటర్. ఏవైతే వాటర్ ఇలా ట్యూబ్యూల్ లోపల ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చడానికి హెల్ప్ చేస్తుంది. ఆ వచ్చిన అన్ని వాటర్ వెళ్ళకపోతే వాసారెక్టా అనే పార్ట్కి వెళ్తాయి. సో ఇది ఓవరాల్గా పార్ట్స్. సో మన నెఫ్రాన్ అనే 2 పార్ట్స్గా డివైడ్ అయింది, మాల్పిజియన్ కార్పస్యూల్, రీనల్ ట్యూబ్యూల్, అందులో పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఏమైతే ఫంక్షన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది? యూరిన్ ఫార్మేషన్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ చెప్పిన కదా ఆల్రెడీ. మాల్పిజియన్ కార్పస్యూల్ ఏమవుతుంది? మాల్పిజియన్ కార్పస్యూల్లో 2 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఉన్న గ్లోమరులస్ అనేది నెట్వర్క్ లైక్ క్యాపిలరీస్ ఉన్నాయి కదా, అవి బ్లడ్ ప్రెషర్ తోటి పోవడం వల్ల అంతా ఫిల్టరేట్ అవుతుంది. మన బ్లడ్ లోపల 4 సబ్స్టెన్సెస్ బేసిక్గా డివైడ్ చేద్దాం. ఏంటది? ఒకటి యూరియా ఉంటుంది, ఇది మనం ఎక్స్క్రీట్ చేయాలి, ఇది మనం బయటకు పంపించాలి. దీంతో పాటు వాటర్ ఉంటుంది, ఇంకొకటి దీంతో పాటు ఏముంటాయంటే న్యూట్రియంట్స్. ఆ న్యూట్రియంట్స్లల్లో గ్లూకోజ్ వస్తుంది, ప్రోటీన్స్ వస్తుంది, ఫ్యాట్స్ వస్తుంది అండ్ ఇది నెక్స్ట్ తర్వాత హార్మోన్స్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. సో మనం ఇది ఒకదాన్ని అంటే యూరియాని ఒకదాన్ని మనం ఎక్స్క్రీట్ చేయాలి. కానీ ఏమవుతుంది ఇక్కడ?
ఈ యూరియాని ఎక్స్క్రీట్ చేయడానికి టైం పడుతుంది. సో ఫస్ట్ ఈ యూరియాని ఎక్స్క్రీట్ చేయడానికి మాల్ఫిజన్ గ్లోమరులస్ లోపల ఇదంతా ఎక్స్క్రీట్ అయిపోయి బయటకు వస్తుంది. సో ఒకసారి డయాగ్రామ్ తోటి మళ్ళీ నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ బ్లడ్ నుంచి ఫోర్స్ఫుల్గా ప్లే చేయడం వల్ల ఇక్కడ చిన్న దీనికి హోల్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి అదేంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఏదైతే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ కాకుండా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ ఇవన్నీ కాకుండా మిగతా అంత లిక్విడ్ పార్ట్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చింది కదా, దీన్ని ఇనీషియల్ ఫిల్టరేట్ అనాలి. ఇనీషియల్ ఫిల్టరేట్ అని అనాలి. ఈ ఇనీషియల్ ఫిల్టరేట్ ఉంది కదా, ఈ ఇనీషియల్ ఫిల్టరేట్ ఏమేమి ఉంటాయి అవన్నీ నేను ఇందాక చెప్పిన సబ్స్టెన్సెస్ అన్ని గ్లోమరులస్ లోపల ఉంటాయి. గ్లోమరులస్ నుంచి బయటకు వచ్చి బౌమన్స్ క్యాప్సుల్ ఉంటాయి. ఇదాన్ని ఇనీషియల్ ఫిల్టరేట్ అన్నారు. ఈ ఇనీషియల్ ఫిల్టరేట్ లోపల ఎసెన్షియల్ ఉన్నాయి కదా, ఈ ఎసెన్షియల్స్ అన్ని ఎక్కడ అబ్జర్వ్ అవుతాయి? పీసీటీ లోపల ఎసెన్షియల్ న్యూట్రియన్స్ సపరేట్ అయిపోతాయి. అబ్జార్ప్షన్ బ్యాక్ జరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత దాన్ని సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అని అంటాం. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ జరిగినాక ఆ రీఅబ్జార్బ్ అయిన అన్ని పోతాయి వాసారెక్టాల్ ఒకటి. నెక్స్ట్ తర్వాత అందులో ఏమున్నాయి? వాటర్ ఉన్నది, వేస్ట్ మెటీరియల్ ఉంది. ఇక్కడ ఆ వాటర్ ఎక్కడ అబ్జర్వ్ అయిపోతాయి? డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ దాని తర్వాత ఒకటి ట్యూబులార్ సెక్రీషన్ అనేది జరుగుతుంది. ట్యూబులార్ సెక్రీషన్ ఎందుకు జరగాలి? మొత్తం వాటర్ రీఅబ్జర్వ్ అయినాక ప్రాబ్లం అవుతుంది. అందుకోసమనే కొన్ని వాటర్ అనేది డీసీటీలా సీక్రెట్ చేస్తుంది. సో ఇది బ్యాలెన్స్ చేయడానికి దాన్ని ఆస్మో రెగ్యులేషన్ అంటాం. ఆస్మో రెగ్యులేట్ అయిపోయినాక నెక్స్ట్ ఏమవుతుంది? వేస్ట్ మెటీరియల్ కంటైనింగ్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? సిడీకి వెళ్తుంది, కలెక్టింగ్ డక్ట్. ఆ కలెక్టింగ్ డక్ట్స్ నుంచి యూరేటర్ నుంచి యూరినరీ బ్లాడర్ నుంచి యూరేథ్రాకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్క్రీషన్ యొక్క ప్రాసెస్. ఓకే, డన్. ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఉన్నాయి కావాల్సింది అయిపోయింది. సో పర్ డేకి ఇనీషియల్ ఫిల్టరేట్ ఎంత ఫామ్ అవుతుంది, ప్రైమరీ ఫిల్టరేట్ ఎంత ఫామ్ అవుతుంది? మన బాడీ నుంచి ఎవ్రీ టైం పంప్ అయిన బ్లడ్లకి 1/5 పార్ట్ని ఫిల్టర్ చేస్తుంది. అట్లా పర్ మినిట్కి ఇంత ఫిల్టర్ చేస్తే పర్ మినిట్కి 1100 ml నుంచి 1200 ml అంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. అంటే పర్ డేకి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని 180 లీటర్స్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ చేసిన అంత లెక్కలే ఎంత ఫైనల్గా యూరిన్ ఎంత ఫామ్ అవుతుంది? ఓన్లీ 1 to 2 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఫామ్ అవుతుంది. సరే, ఆ యూరిన్ అనేది ఏముంటుంది? యూరిన్ లోపల 96% వాటరే ఉంటుంది. జస్ట్ ఓన్లీ 4% వేస్ట్ ఉంటుంది. ఆ 4% లోపల 2% యూరియా ఉంటుంది, 2% ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, 2% ఫినోలిక్ యాసిడ్, నెక్స్ట్ అదే అట్లా డిఫరెంట్ కంపోజిషన్స్ కలిపిన వేస్ట్ మెటీరియల్ 4. అండ్ దాని pH ఎంత ఉంటుంది? యూరిన్ యొక్క pH అంటే యాసిడిక్ నేచర్ ఉంటుంది, అది 6 ఉంటుంది, pH 6. నెక్స్ట్ ఏ కలర్ ఉంటుంది నార్మల్గా అంటే దాన్ని పేల్ ఎల్లో కలర్ ఉంటుంది. దానికి ఒక యూరోక్రోమ్ అనే ఒక పిగ్మెంట్ వల్ల ఆ ఎల్లో కలర్ నేచర్ వస్తుంది యూరిన్కి. ఓకే, సో ఒక పర్సన్ది మన కిడ్నీ ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే ఈ గ్లోమరులస్ లోపల ఏవైతే బౌమన్స్ క్యాప్సుల్ లోపల ఉన్న చిన్న చిన్న ట్యూబ్యూల్స్ ఉన్నాయి కదా, అవి క్లోజ్ అయిపోతే ఆర్ డ్యామేజ్ అయితే దాన్ని రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం దాన్ని. ఆ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఏమవుతుంది? కిడ్నీ లోపల ఫిల్టరేట్ కాదు. సో ఎవ్రీడే దాన్ని ఫిల్టరేషన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ఫిల్టరేషన్ జరగాలి. సో ఆ ప్రాసెస్కి దాన్ని ఏంది రీనల్ దాన్ని ఏమంటామంటే హీమోడయాలసిస్. ఆ ట్రీట్మెంట్ని హీమోడయాలసిస్ అంటాం. డయాలిసిస్ అంటాం కదా, అదే హీమోడయాలసిస్. అంటే బ్లడ్ నుంచి వేస్ట్ మెటీరియల్ సపరేషన్ చేసే ప్రాసెస్ని హీమోడయాలసిస్ అంటాం. ఓకే, ఆ హీమోడయాలసిస్ అయిన దాంట్లో ఏం యూజ్ చేస్తామంటే ఒక మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ లోపల ఏంటంటే చిన్నగా డ్రా చేస్తున్నాను ఇక్కడ. సో అందులో ఒక చిన్న ప్లేట్, ఇందులోపల చాలా ట్యూబ్స్ ఉంటాయి. ఇవి డిఫరెంట్ ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, ఈ ట్యూబ్స్ నుంచి మనకేం చేస్తారు? ఒక హ్యూమన్ బీయింగ్ బ్లడ్ని వీన్ ఆర్టరీ నుంచి బ్లడ్ తీసుకొని ఇందులోకి పంపిస్తారు. సో బ్లడ్ ఇప్పుడు వీళ్ళకి ఎంటర్ అయిపోయింది. సో ఇట్లా బ్లడ్ పాస్ అవుతుంది. ఓకే, సో ఈ బ్లడ్ పాస్ అయ్యేటప్పుడు ఇందులోపట ఒక లిక్విడ్ ఉంటుంది. సో ఈ ట్యూబ్యూల్స్ అన్నిటిని ఈ లిక్విడ్ లోపల సబ్మర్జ్ చేస్తారు. ఈ లిక్విడ్ అనేది డయలైజర్ అంట. ఆ లిక్విడ్ పేరు ఏం పేరు? డయలైజర్. ఈ డయలైజర్ అనేది సేమ్ కంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా లాగా ఉంటుంది.
ప్లాస్మాలా ఉంటుంది. సో, ఆ ప్లాస్మా లోపట ఎక్స్‌ట్రా ఏముండదు యూరియా ఒక్కటే ఎక్సెప్ట్ యూరియా కాకుండా రిమైనింగ్ ఏదైతే బ్లడ్ లోపట ప్లాస్మా లోపట ఉంటదో సేమ్ కంపోజిషన్, సేమ్ పీహెచ్ అంతా అంతే ఉంటది. సో, ఎక్సెస్‌గా యూరియా ఏడెక్కడుంది? ఈ లోపట మన బ్లడ్ లోపట యూరియా ఎక్కువుంది. బ్లడ్ ప్లాస్మాలో యూరియా ఎక్కువుంది. బ్లడ్ ప్లాస్మా తక్కువ ఎక్కడుంది? బయటున్న డయాలైసర్‌ల. సో, ఏమైతది మనం లాస్ట్ ఇయర్ 9థ్ క్లాస్‌లో నేర్చుకున్నాం. డిఫ్యూజన్ అంటే మూవ్‌మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్. హై కాన్సంట్రేషన్ ఆఫ్ యూరియా ఎక్కడుంది? బ్లడ్ లోపట. అది ఈజీగా డిఫ్యూజన్ వల్ల బయటకొచ్చేస్తది. సో, ఈ ఫిల్టర్ అయినది ఏంది? ఫ్రెష్ బ్లడ్ అంతా మళ్ళా పర్సన్స్ యొక్క ఆర్టరీకి జాయిన్ చేస్తారు. సో, ఆర్టరీ వీన్‌కి జాయిన్ చేస్తారు. ఆ వీన్ ఏం చేస్తది? ఈ బ్లడ్‌ని మొత్తం హార్ట్‌కి తీసుకపోతది. ఈ ఫ్రెష్ బ్లడ్‌ని మొత్తం డిఫరెంట్ పార్ట్స్‌కి హార్ట్ సప్లై చేస్తది. సో, ఈ ప్రాసెస్‌ల ఈ ట్యూబ్యూల్స్ యొక్క మెటీరియల్ దేనితోటి డిజైన్ అయినాయి? సెల్యులోజ్ అనే సబ్స్టెన్స్. మైక్రో ట్యూబ్యూల్ సెలోఫేన్ ఆర్ సెల్యులోజ్ అనే సబ్స్టెన్స్ తోటి సెల్యులోజ్ తోటి చేంజ్ అయింది. ఓకే. సో, అది దాని గురించి. ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అయింది అని అనుకుందాం. ఇట్లా కూడా చేసినా గానీ పర్సన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని ఏమేం సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాజియా అంటే కళ్ళు తిరగడం, లేకపోతే బ్లడ్ ప్రెషర్, లో బీపీ, లేకపోతే షివరింగ్ అంటే బ్లడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమైతే తనకు లో ఫీవర్ వస్తది. సో, వీటిని మనం తగ్గియడానికి ఏం చేయొచ్చు? ఓ పర్సన్‌కి మనం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అనంటే పర్సన్ వాళ్ళ సేమ్ ఫ్యామిలీ బెస్ట్ టు టేక్ ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ ఆర్ ద వాట్ ఎవర్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ అదర్ ఆర్ సేమ్ ఫ్యామిలీ నుంచన్నా బెటర్. సో, అట్లా చేయడం వల్ల ఏమైతే ఆర్గాన్ రిజెక్షన్ అనేది తక్కువ జరుగుతుంది. సో, మనకి ఇది ప్రాసెస్. డన్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఎవ్రీవన్. సో, అర్థమైందనుకుంటున్నా. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లలో కామెంట్ చేయండి. ఓకే. డన్. క్లియర్. సో, ఒక్కసారి రివైజ్ చేసి క్లోజ్ చేద్దాం. కమింగ్ టు ద ఎక్స్‌క్రీషన్ పార్ట్. ఎక్స్‌క్రీషన్ అంటే ఏంది? అది ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. ప్లాంట్స్‌లో జరుగుతది, అమీబాలో జరుగుతది, హ్యూమన్ బీయింగ్స్‌లలో జరుగుతది. మన బాడీలో ఎక్స్‌క్రీషన్‌కి హెల్ప్ చేసే ఆర్గాన్ పేరు ఎక్స్‌క్రీటరీ సిస్టమ్. రైట్. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ లోపట 4 పార్ట్స్ ఉంటాయి. కిడ్నీ, యూరేటర్, యూరినరీ బ్లాడర్, యురేత్రా. కిడ్నీ ఫంక్షన్స్ వస్తే ఎంత? 2 ఫంక్షన్స్. అది ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అండ్ ఆస్మో రెగ్యులేషన్ అనే 2 ఫంక్షన్స్ చేస్తది. కిడ్నీ దేనితోటి మేడప్ అయింది? నెఫ్రాన్స్ తోటి. నెఫ్రాన్స్ అనేటివి 2 పార్ట్స్‌గా డివైడ్ అయింది. మాల్ఫిజన్ కార్పసల్, రీనల్ ట్యూబ్యూల్. ఓకే. నెక్స్ట్ కిడ్నీ లోపల యూరిన్ ఫార్మేషన్ జరుగుతది. యూరిన్ ఫార్మేషన్ అనేది ఇనీషియల్ ఫిల్ట్రేషన్ అనేది ఎక్కడ జరుగుతది? బౌమన్స్ క్యాప్సూల్‌ల. అది రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతది? పీసీటీ‌ల. నెక్స్ట్ ట్యూబులర్ సెక్రెషన్ ఎక్కడ జరుగుతది? డీసీటీ‌ల. సో, వాటర్ రీఅబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతది? అంటే లూప్ ఆఫ్ హెన్లీ లోపట. యూరిన్ పర్ డేకి ఎంత ఫార్మ్ అయితది అనంటే 1-2 లీటర్స్. కానీ ఇనీషియల్ ఫిల్ట్రేట్ ఎంత ఫార్మ్ అయితది? 180 లీటర్స్. సో, మన యూరిన్ పీహెచ్ ఎంత ఉంటది? 6.0. సో, ఒకవేళ యూరిన్ అనేది ప్రాపర్‌గా ఫిల్టర్ కాకపోతే అంటే ఎక్స్‌క్రీటరీ మెటీరియల్ అనేది కాకపోతే దాని కండిషన్‌ని ఏమంటాం? రీనల్ ఫెయిల్యూర్. రీనల్ ఫెయిల్యూర్‌కి ట్రీట్మెంట్‌ని ఏమంటాం? హీమోడయాలిసిస్ అంటాం. బ్లడ్ నుంచి సెపరేట్ చేయడం హీమోడయాలిసిస్. అక్కడ ప్రాసెస్ ఏమంటాం? సింపుల్ డిఫ్యూజన్. అది కూడా కాకపోతే నెక్స్ట్ పర్సన్‌కి ఏం సజెస్ట్ చేస్తాం? ఫైనల్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ని సజెస్ట్ చేస్తాం. సో, అది ఈ లెసన్ గురించి, ఈ టాపిక్ గురించి. సో, వన్ మోర్ వి విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.